రోడ్డు భద్రతా మహా ఉద్యమంలో భాగంగా గౌరవనీయులు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకట్ గారు, అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరామ్ గారు వారి యొక్క సిబ్బంది మరి మన పట్టణంలో రోడ్డు భద్రత పైన ప్రజలకు, డ్రైవర్లకు అందరికి కూడా అవగాహన కల్పిస్తూ మరి ఈరోజు మరి కుడకొడక రోడ్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఇక్కడ ఉన్న అందరూ ఎక్కువగా డ్రైవర్ అన్నలు ఉన్నారు. దయచేసి మీరు ఏ వాహనం నడిపినా డ్రైవర్ అన్నలారా జర జాగ్రత్త, బండ్లు నడిపే వేళ జర భద్రము, ఆటో డ్రైవర్ అన్నా జర జాగ్రత్త, బండ్లు నడిపే వేళ జర భద్రము. నువ్వు ఎప్పుడైతే ఇంట్లో నుంచి బండి తీస్తున్నావో, బండి తీసేటప్పుడు జాగ్రత్తగా నీకు సంబంధించిన బండికి సంబంధించిన కాగితాలు, అదేవిధంగా టూ వీలర్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి. అదేవిధంగా కారు నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా మరి సీట్ బెల్ట్ వాడాలని మరి గౌరవ సూర్యాపేట జిల్లా మరి పోలీసు వారు ప్రతి జిల్లా మరి ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్ కాలేజీల్లో మరి అడ్డాలల్లా మరి ఆటో డ్రైవర్లకు మరి అవగాహన కల్పిస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా డ్రైవర్ అన్నలందరూ కూడా సూచనలు పాటించాలని తెలియజేస్తా ఉన్నాం. సూర్యాపేట పోలీసు వారి అన్నలార సూచనలు పాటించండి, మా తమ్ములార నిబంధనలు తెలుసుకొనండి. సూర్యాపేట పోలీసు వారి అన్నలార సూచనలు పాటించండి, మా తమ్ములార నిబంధనలు తెలుసుకొనండి. చాలా మంది మనం బండ్లు నడుపుతున్నప్పుడు మన అతి జాగ్రత్త వల్లనే ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తూ ఉన్నాయి. మీరందరూ ఇక్కడ గమనించండి, మనం ఏ వెహికల్ నడిపినా కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. మన అజాగ్రత్త వల్లే మందు దాగి బండి నడపడం వల్ల, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల, మరి అతివేగంతో నడపడం వల్ల ఎదుటి వారి ప్రాణాలు పోవడానికి మనం కారకులైతా ఉన్నాం. మరి సూర్యాపేట జిల్లా మరి పోలీసు వాళ్ళు, అదేవిధంగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసు వారు మరి రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి సూచనలు, నియమ నిబంధనలు తెలియజేస్తా ఉన్నారు. అయ్యలారా, అమ్మలారా, అక్కలార, తమ్ములారా, సూర్యాపేట జనులారా, చుట్టుపట్టు ప్రజలారా, కళ్ళు నడిపే పద్ధతులు బుద్ధులెన్నో చెబుతుండ్రు, ట్రాఫిక్ పద్ధతులు తప్పక పాటించమని. చాలా మంది మనం బండ్లు నడుపుతున్నాం, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు, లారీలు ఒకే దగ్గర జమ అవుతా ఉన్నాయి. మరి చాలా మంది బండికి ఎంత దూరం ఉండాలంటే, ఎవరైనా డ్రైవర్ అన్న అడిగితే ఇప్పుడు చాలా దూరం ఉండాలి సార్ అంటాం. బండికి మధ్య ఎంత గ్యాప్ ఉండాలంటే చాలా దూరం ఉండాలని అంటాం. ఏంది 50 మీటర్ల, 50 గజాల, 50 కిలోమీటర్ల, 50 అడుగుల దూరం పాటించాలి. అది ట్రాఫిక్ పోలీసు వారి నిబంధన అది. కానీ మనం ఏం చేస్తాం, దాని వెనకనే ఉంచుతాం. దండుబాట మీద జనము గుంపు గుంపుగా పోవద్దండి, దండుబాట మీద జనము గుంపు గుంపుగా పోవద్దండి. బడి పిల్లలైను ఓలే బండెనక బండి నడపాలి, బడి పిల్లలైను ఓలే బండెనక బండి నడపాలి. ఎడమకూడి పద్ధతులు ఎప్పటికీ మరవవద్దు, ఎడమకూడి పద్ధతులు ఎప్పటికీ మరవవద్దు. చీమలా బారులే సక్కంగా నడపాలండి, చీమలా బారులే సక్కంగా నడపాలండి. పైన పోయే పక్షులలాగా పద్ధతిగా నడపాలన్నా, పైన పోయే పక్షులలాగా పద్ధతిగా నడపాలన్నా. మరి పద్ధతిగానంటే మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. అన్నలు ఇక్కడ ఉంది కదా, ఓలైనా మనకున్నటువంటి బండి టూ వీలర్ కానీ 4 వీలర్ కానీ పద్ధతి నడుపుతామా? నడపం. మా పోలీస్ సారు, ట్రాఫిక్ ఎస్ఐ సారు, మా సిఐ సార్లు ఇక్కడ రోడ్డు మీద ఎవరైనా బండ్లు ఆపుతారు అంటే అప్పుడు బండి ఆపుకొని సొక్క వేసుకుంటాం, అప్పుడు బండి ఆపుకొని హెల్మెట్ పెట్టుకుంటాం, అప్పుడు బండి ఆపుకొని సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. అన్నా, ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతో మంది యువత, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అన్న, దయచేసి పోలీసు వారి మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన కుటుంబం ఉంది, నీ మీద ఆధారపడ్డ కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే రోడ్డు బయటకు వెళ్తున్నావో పొరపాటున నీ ప్రాణం పోతే నీ కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడుతుందన్న. ఆ రోజు చనిపోయిన రోజు
పూల బోకేలు వచ్చి సాల్వలు కప్పి మేము ఉన్నాం అంటారు కానీ జీవితాంతం ఎవరు సహాయం చేయరన్న వాళ్ళు మొత్తం రోడ్డు మీద అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి మా పోలీసు వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, ప్రాణానికి పెద్ద పేద ధనిక తేడా లేదు, ప్రాణం మన అందరిది. కాబట్టి దయచేసి పోలీసు వారి సూచనలు, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించవాలి తెలియజేస్తా ఉన్నాం. సూర్యాపేట పోలీసు వారి అన్నలార సూచనలు పాటించండి, మా తమ్ములార నిబంధనలు తెలుసుకొనండి. బస్సు కారు బైకులైనా ఆటో ట్రక్కర్లైనా జీపులైన లారీలైన బడి పిల్లల బస్సులైనా సైకిల్ రిక్షాలైనా తోపుడు బండ్లేమైనా లెఫ్ట్ రైట్ రూట్లను తప్పక పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపొద్దు, పార్కింగుల స్థలములోనే మీ బండ్లను ఆపాలి. మన సూర్యాపేట పట్టణంలో చూస్తున్నాం, ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించి మరి సీరియస్ గా పద్ధతులు ఉన్నాయి. చూస్తున్నారు కదా, మన ట్రాఫిక్ ఎస్ఐ గారు సాయిరామ్ సార్ గారు డైవర్షన్ కానీ, అక్కడ మన కోర్టు చౌరస్తా కానీ, ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కానీ, మరి గౌరవ సూర్యాపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఐ ఎన్ని నియమ నిబంధనలు పెట్టిర్రు. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా బండ్లు పెట్టొద్దు, షాపు దుకాణాల పోస్టులు మొత్తం కూడా రోడ్డు మీద పెట్టొద్దు, తర్వాత బండ్లు ఎక్కడ పడితే అక్కడ ఆపొద్దని సూర్యాపేట పోలీసు విజ్ఞప్తి చేస్తా ఉంది. ఎక్కడ పడితే ఎక్కడ వాహనాలు నిలపొద్దు, పార్కింగ్ స్థలములోనే మీ బండ్లను ఆపాలి. అడ్డగోలుగా బండ్లను ఆగమరిచి నడపొద్దు, ట్రాఫిక్ పద్ధతులు పాటించని వారికేమో అన్నా చట్టం ప్రకారం అయితే శిక్షలెన్నో తప్పవన్నా. ఎక్కడైనా సరే రోడ్డు నియమ నిబంధనలు, ట్రాఫిక్ నియమాలను అతిక్రమిస్తే ఖచ్చితంగా నువ్వు శిక్షార్హునివి. ఖచ్చితంగా నువ్వు మందు దాగితో పని నడిపినా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా, ఏ విధమైనటువంటి రూల్స్ నువ్వు అతిక్రమించినా ఖచ్చితంగా మరి శిక్షార్హులం. చాలా మంది అన్నలు మరి డ్రైవింగ్ బండి మీద పోతున్నప్పుడు ఫోన్ రాగానే ఏం చేస్తాం, మనం ఇట్లా పెడతాం, ఫోన్ పెడతాం, హ్యాండిల్స్ ఇట్లా పెడతాం, ఇట్లా పెట్టుకుంటాం. పొరపాటు వెనకోడు ముందొచ్చి తగిలినా, ముందు నుంచి వచ్చి తగిలినా కూడా ప్రాణం మనదే పోతుంది. చాలా డేంజర్. దయచేసి సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరమని మరి ట్రాఫిక్ పోలీసు వారు గౌరవ సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు తెలియజేస్తున్నారు. సెల్ ఫోను మాట్లాడుతూ అన్నలారా డ్రైవింగ్ చేయవద్దు తమ్ములారా, సెల్ ఫోను మాట్లాడుతూ అన్నలారా డ్రైవింగ్ చేయవద్దు తమ్ములారా. మనసేమో సెల్లు మీద, అన్న వినండి, మనసేమో సెల్లు మీద, చేతులేమో బండి మీద, ముందు వెనుక బండ్లను చూడరు. మనసేమో సెల్లు మీద, చేతులేమో బండి మీద, ముందు వెనుక బండ్లను చూడరు. డ్రైవింగ్ తో ఆటలాడితే అన్నలారా మీకు యాక్సిడెంట్ గండము తప్పదు అన్నలారా. డ్రైవింగ్ తో ఆటలాడితే అన్నలారా మీకు యాక్సిడెంట్ గండము తప్పదు తమ్ములారా. మరి సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా ప్రమాదం అన్న అందరికీ తెలుసు, ఇది అందరికీ తెలుసు. కానీ ఆ ప్రమాదం మన ఇంటి దాకా సంభవించలేదు కదా, ఆ ప్రమాదం మన ఇంట్లో లేదు కదా, అది ఆ గండం మన దాకా రాలే కదా అనే నిర్లక్ష్యంతో ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉన్న అన్నలందరూ కూడా జాగ్రత్తగా మీరు మీ బండి జాగ్రత్త. చాలా మంది సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల హెల్మెట్